హాయ్ అండి. హాయ్ అండి. చూస్తున్నారండి బిగ్ బాస్? యా చూస్తున్నానండి. ఓకే, నిన్న తనుజ గారికి దివ్య గారికి మంచి ఫైట్ అయితే జరిగింది. సో వాళ్ళిద్దరు ఎవరు రాంగ్ ఎవరు కరెక్ట్ అనిపించింది? దివ్య గారు రాంగ్ అనిపించింది. అంత నెగిటివ్ ఎందుకు ఒక పర్సన్ ని చేయడం? తనకి హైక్ ఉందనే కదా. సో తను బయట ఆల్రెడీ ఏంది నీకు సెకండ్ టైం క్యాప్టెన్సీ అవసరం లేదని భరణి గారు బాంబ్ రాస్తుంటే లెక్కి తనుజకి అక్కడ కూడా కొంచెం నెగిటివ్ చేస్తుంది తనుజని. నిన్నటి గొడవ అంటే దివ్యాది రాంగ్ అండి. అది రాంగ్ అండి. అలా వెళ్ళకుంటుంటే నేనైతే ఇంకా కొట్టేసుకుంటా అనుకున్నా బట్ కొట్టుకోలేదు. అంత అవసరం లేదు. ఎందుకు అంత యాంగ్జైటీ? ఎందుకు అసలు అవసరం లేదు అనిపించింది. కూల్గా మాట్లాడితే ఇనఫ్ కదా. దివ్య అది అంత తనుజ గారు పర్సనల్ గా దివ్యాని బయట టార్గెట్ చేశారు కదండి, అక్కడ చేతగాక ఇక్కడికి వచ్చామని. మరి దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మరి తనుజ గారిని కూడా దివ్య ఫస్ట్ రాగానే సీరియల్ యాక్టింగ్ ఎప్పుడని నేను ఫస్ట్ అంటే తను ఇంట్లోకి రాగానే కూర్చున్నారు కదా ఒక 4 కంటెస్టెంట్ కామనర్స్ కూర్చున్నప్పుడు స్టార్టింగ్ అనిందా లేకపోతే ముందు గురించి చెప్తారా మీరు? ముందు అనింది. సో అది పాయింట్ అది పెట్టుకొని మేబీ ఇవ్వాలి అనిండొచ్చు. ఆ రోజు అనింది తనుజ. అప్పటి నుంచి ఇప్పటిదాకా దివ్యాని ఏం అనలేదు, ఇట్లాంటి వర్డ్స్ లూజ్ అవ్వలేదు. నిన్న ఎపిసోడ్ లో తనుజ లూజ్ అయింది ఈ వర్డ్, నువ్వు కూడా బయట రివ్యూలు చెప్పుకొని వచ్చినావు అని. సో అదే. సో ఓకే, అండ్ ఫైనల్ గా నేను ఏమంటానంటే బర్నీ గారిని కూడా తీసుకొచ్చారు తనుజ గారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మధ్యలో తీసుకురావద్దు అన్నారు. తీసుకురావద్దు. మరి ఎందుకు తీసుకొచ్చారు అంటారు? ఏదైనా గొడవ కావాలని గొడవ పెట్టుకోవాలని చాలా ఉన్నట్టుంది. ఎట్లయితే నేను పిక్స్కి వెళ్తా, ఎట్లయితే నేను లిస్ట్లో హైలో టాప్లో ఉంటా, ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తేనే కదా వీళ్ళిద్దరికి బయట ఎట్లా క్రేజ్ ఉంది. సో మేబీ ఆ థాట్ ప్రాసెస్లో అట్లా చేయి ఉండొచ్చు. యా 100%. అర్థం కాలేదు. అవసరం లేదు. బయట ఎట్లా వీళ్ళు మింగిల్ అవ్వాల్సిందే. ఎట్లయినా పార్టీస్ అవి వెళ్తుంటారు. హౌస్లో ఇదంతా ఎందుకు? ఓకే ఫైన్, ఒక పరంగా చూసుకుంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి ఓకే, కానీ పర్సనల్గా వెళ్తున్నారు వాళ్ళు. సో అది కరెక్ట్ కాదు అనిపించింది. రీతు చెప్పాల్సిన అవసరం లేదు, అన్నిట్లో దూరుతుంది. సో ఇది కూడా తనకి ఎక్కడెక్కడ దొరుకుతుందా అని చూస్తుంది అంతే. అంటే లైక్ ఇప్పుడు ఇటు చూస్తే సిస్టర్, ఇటు చూస్తే డాటర్. సో వీళ్ళిద్దరి మధ్యలో తను చాలా సఫర్ అవుతుంది, అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ గారిని కూడా సేమ్ ఆయన కూడా అయ్యారు కెప్టెన్, మళ్ళీ రెండోసారి కూడా అయ్యారు కదా. మీరైతే తప్పలేదు, మేమైతే తప్ప అని చెప్పి తనుజ గారు అడిగారు. ఎలా అనిపించింది? చాలా కరెక్ట్ గా అడిగింది అనిపించింది. అంటే ఏడవకుండా ప్రతిసారి ఏడ్చేడ్చి తన పాయింట్స్ అనేది అక్కడ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఏడవకుండా స్ట్రాంగ్ గా మాట్లాడింది కదా, సో అది పాయింట్ అనిపించింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సుమన్ శెట్టి గారికి అండ్ రీతుకి గేమ్ అయితే కెప్టెన్సీ పెట్టారు. సో దాంట్లో రీతు గారు విన్ అయ్యారు. చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. మీ పాయింట్ లో ఎవరు కరెక్ట్? రీతు కరెక్టా, సుమన్ శెట్టి కరెక్టా? సుమన్ శెట్టి కరెక్ట్. తన హైట్ కి పర్సనాలిటీకి సంబంధం లేకుండా తను ఆడే ఆటలు, సో అదంతా నాకు నచ్చింది. ఎఫర్ట్స్ పెడుతున్నాడు కదా, అది నాకు నచ్చి సో సుమన్ శెట్టి జెన్యూన్ అనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు గేమ్ అనేది హైట్లు వెయిట్లు చూసి పెట్టరు కదండి. ఆఫ్ కోర్స్, కానీ తనకి సంబంధం లేకుండా ఆడుతున్నాడు కదా. ఇప్పుడు సంబంధం లేకుండా పర్సనాలిటీకి హైట్కి సంబంధం లేకుండా తను ఎవరితోని పవన్ కళ్యాణ్తో కూడా డెమోన్తోనా ఎవరితోనా గౌరవ్తోనా ఆ గేమ్ ఆడేటప్పుడు కూడా తనేమో పీక్స్కి వెళ్ళిండు, తిను కూడా వెళ్ళిండు. బట్ ఫస్ట్ సంజన గారితో వెళ్ళింది, ఇతన్ని క్రాస్ అయిందని చెప్పి అది క్రాస్ గేమ్ని కళ్యాణ్ కొంచెం కరెక్ట్గా చెప్పలేరు. మధ్యలో తనుజ గారు ఇంటి కూడా ఇచ్చారు మన వాళ్ళకి, సుమన్ శెట్టి గారికి. పర్లేదన్నా వెళ్ళిపోండి పైకి అని చెప్పేసి అన్నారు కదా. అది దివ్యకి ఆబ్వియస్లీ దివ్య ఇప్పుడు వెళ్ళిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతుంది. సో తనకే మైనస్ కదా, అవసరం లేదు. అలా ఏం లేదు, తనుజాని టార్గెట్ చేయడం వల్ల ఏం కాదు. తన గేమ్ పరంగా తన బిహేవియర్ ఓవరాల్ బాగానే ఉంటుంది అమ్మాయి, నాట్ బ్యాడ్. బట్ కొంచెం ఓవర్ రియాక్ట్ అవ్వడము, తనుజాతో అట్లా పెట్టుకోవడం, తనుజాని మొత్తం ఇంకొక చూడడం అది నచ్చట్లేదు.
ఇంకా నెగిటివిటీ పెరిగిపోతే మనం అనుకుంటాం, బట్ ఇంకా హై అయితేనే ఉంటుంది. తను స్టార్టింగ్లో కూడా ఒక ఎపిసోడ్లో నాగార్జున గారు నెగిటివ్గానే మాట్లాడారు తనుజతో, ఇంకా హై అయిపోయింది. సో మేబీ ఇది కూడా కావచ్చు. బయట చూస్తే తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ కప్ కొడతానని చెప్పేసి అంటున్నారు, మీరేం నేను కూడా అదే, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు కప్, బట్ విన్నర్ ఇమాన్యుయల్, రన్నర్ అయితే తనుజ అనిపిస్తుంది. బేబీ ఇంకా లేడీస్ ని విన్నర్ చేయడని చెప్పి ఇంకా ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ నాకు. అంటే కమెడియన్స్ విన్నర్ చేయరని చెప్పి చాలా మంది అనుకుంటారు, మీరేమో అమ్మాయిలు చేయరంటున్నారు. అలా ఏం లేదు. తనుజతో పోల్చుకుంటే ఇమాన్యుయల్ చాలా బెటర్, ఎంటర్టైన్ చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం కంటెంట్ ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరితో మింగిల్ అవుతున్నాడు, ప్రతి ఒక్కరితో చాలా బాగున్నాడు తనుజతో కంపేర్ చేస్తే. సో పాయింట్ ఆఫ్ వ్యూలో బేబీ ఇమాన్యుయల్ ని చేయొచ్చు. లేదండి, ఎలా వాడుకున్నారు, తనుజ రీత్వే ఇమాన్యుయల్ వాడుకున్నారు. కొన్నిసార్లు చూస్తే అయ్యో నన్ను తనుజ నెగిటివ్ చేస్తున్నారు మీరు. లేదండి, వాళ్ళు ఫస్ట్ హ్యాపీగానే సాగింది, కొన్ని కారణాల వల్ల వాళ్ళు మేబీ డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అంతేగాని దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. బయట కూడా షోస్లలో కూడా వాళ్ళు చాలా బాగా ఉంటారు.